ఈ స్థాయిలో వచ్చి ఉండేది అట్లా కదా. అనడానికి ఏం లేదు. బేసిక్గా అయితే గనక ఇవాళ అతనే లీడరు అక్కడ, నో డౌట్. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో మధ్యప్రదేశ్లో వెళ్ళారు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎవడైనా వస్తాడనడానికి లేదు అట్లాగా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇవాళ లీడర్ అతను. భారతదేశంలో ఇప్పుడు అతని జాతకరీత్యా కూడా చూస్తే భవిష్యత్తులో రాజయోగం ఉన్న వాళ్ళలో ఒకటిగా ఉన్నాడు అతను, ఫడ్నవీస్. భవిష్యత్తులో ప్రధాన అయ్యే అవకాశాలు ఉన్నాయి అతనికి. అవునా సార్, ఫైనల్గా ఒకటి, ఇంత లాంగ్ జర్నీలో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎత్తుగడలతో ఈ స్థాయికి వచ్చిందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క గన్ షాట్ లాంటి దెబ్బ కొట్టి ఈ స్థాయికి వచ్చింది? సహనము, సౌశీల్యత, సౌభ్రాతృత్వం, ఈ మూడు భారతీయ జనతా పార్టీ లక్షణాలు. దెబ్బలు కొడుతున్నటువంటి వాళ్ళకి రెచ్చిపోయి స్పందించడం, స్మూత్గా. అంటే ఒక కుటుంబంలో ముందు సంపాదిస్తున్నంతసేపు తండ్రి సంపాదనతో బ్రతికేటటువంటి బిడ్డలు ఒక స్టేజ్కి రాగానే ఎవరి కోసం సంపాదిస్తున్నాం అనేవాళ్ళు ఉంటారు. అలాగే ఎందుకోసం పెట్టవు అని అడిగేవాళ్ళు ఉంటారు. అట్లాగే ఆడ పార్టీలోనూ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఆ టైంలో తండ్రి పాత్రలో నువ్వెవడరని చెంపదెబ్బ కొట్టి బయటికి తోసేడు తండ్రి. నా బిడ్డలే కదా అడగని అంటుంటాడు. అట్లాంటి ఆ సహనం వాళ్ళ దగ్గర ఉంది. అట్లాగే సోదరభావం. తమ మిత్రపక్షాలు, నితీష్ కుమార్ బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినాయి, సీఎం చేసే